మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి. 22వ తేదీన ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో అధికార ప్రతిపక్షాల రెండు ఆ పదవిని కైవసం చేసుకోవడానికి రంగంలో దిగాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన డాక్టర్ సుధీర్ తన మున్సిపల్ చైర్మన్ పదవితో పాటు కౌన్సిలర్ పదవికి కూడా రాజీనామా చేశారు. దాంతో మున్సిపల్ చైర్మన్ పదవికి ఇవాళ ఎన్నిక జరగనుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. సింధు, చిత్తూరు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక ప్రక్రియ హైటెన్షన్ నెలకొనింది. ప్రధానంగా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ ప్రక్రియ మరో కాసేపట్లో ప్రారంభం కానున్నది. క్యాంపు నుంచి ఒక్కొక్కరుగా ఇప్పుడే పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. మొదట వైసీపీ కార్పొరేటర్లు 8 మంది పటిష్ట పోలీసు భద్రత నడుమ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అలాగే మరో కాసేపట్లో టీడీపీ కౌన్సిలర్లు కూడా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటారు. ముఖ్యంగా చిత్తూరు జేసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జేసీ ఎన్నికల అధికారిగా నియమించి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు హైటెన్షన్ నెలకొనింది. ప్రధానంగా మొన్నటి వరకు వైసీపీ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ రాజీనామాతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే గత నెల 22వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యం నుంచి రాజకీయ నాయకుల ప్రమేయంతో కార్పొరేటర్ కౌన్సిలర్లు అందరూ కూడా క్యాంపులకు వెళ్ళారు. అయితే వైసీపీలో ఉన్నటువంటి 8 మంది సభ్యులు ఇవాళ టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి భావన సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక ఖాయమనే పరిస్థితి నెలకొంటూ ఉంది. అయితే మరి కాసేపట్లో ఎన్నిక ప్రక్రియలో ఓటింగ్ ప్రక్రియను ఆధారంగా చేసుకుని మున్సిపల్ చైర్మన్ ఎవరనేది ప్రకటించే అవకాశం ఉంది. అయితే టీడీపీలో మాత్రం 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే వైసీపీ నుంచి ఒకరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టీడీపీలో ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, అలాగే అక్కడ ఉన్నటువంటి మెజార్టీ వర్గానికి ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకొని అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆ మేరకు ఎన్నిక ప్రక్రియ కూడా మరో కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు కూడా కుప్పం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్లో ఉంచారే కానీ బహిర్గతం చేయలేదు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ అనంతరం ఎవరనేది బహిర్గతం చేసే అవకాశం ఉంది. మరో కాసేపట్లో ఈ మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. థ్యాంక్ యూ రవివర్మ.